హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్లీనర్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగా చేశారు. ఇది ఒక బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్. 1 hour 35 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. డైరెక్టెడ్ బై మార్టిన్ క్యాంబెల్. జేమ్స్ బాండ్ మూవీ, క్యాజినో రాయలే, వర్టికల్ లిమిట్, మాస్క్ ఆఫ్ జోరల్ అంటే మంచి మూవీస్లో అనేది తీశారు. ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి దారుణంగా ఫెయిల్ అయింది. ఈ మూవీకి $25 million పెట్టారు, కానీ జస్ట్ 1 million మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఎంత దారుణంగా ఫెయిల్ అయింది. మరి ఈ మూవీ మీద మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే మూవీ ఇట్స్ యావరేజ్ మూవీ భయ్యా. ఓటీటీ కాబట్టి అలా చూడొచ్చు, పర్లేదు, చూసేయచ్చు, నో ప్రాబ్లం. మీరు కూడా చూడండి. బట్ ఈ క్లీనర్ని ఇంకొంచెం బాగా క్లీన్ చేయాల్సిందే. ఇది ఒక నార్మల్ యాక్షన్ థ్రిల్లర్లా అనిపించింది నాకైతే. థియేటర్కి సరిపడే కంటెంట్ అయితే లేదు, సో అందుకే ఆడలేదు అనుకుంటా. ఓటీటీలో మాత్రం పర్లేదు. ట్రైలర్లో మ్యాక్సిమం యాక్షన్తో నింపారు, బట్ యాక్షన్ అనేది ఫస్ట్ హాఫ్ లేదు అండ్ పెట్టడానికి కూడా ఎక్కువ స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ అది కూడా లాస్ట్ 20 minutesలో యాక్షన్ ఉంది. అవి అయితే నాకు బాగానే ఉన్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి, కానీ అసలైన అదిరిపోయే క్లైమాక్స్ అంటూ లేదు. అది కొంచెం మైనస్ అనిపించింది. అంటే ఫినిషింగ్ టచ్ అనేది బాగలేదు. సో అది బెటర్గా ఉంటే సినిమా చాలా బాగుండేది. బట్ ఓవరాల్గా పర్లేదు. మన హీరోయిన్ మిలిటరీలో పనిచేస్తుంది, మాజీ సైనికురాలు. బట్ ఇప్పుడు మాత్రం ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, ఎత్తైన బిల్డింగ్ ఉంటుంది. అక్కడ విండో క్లీనర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే కొంతమంది దొంగనాగొడుగులు, అంటే ఉగ్రవాదుల టైప్ అని చెప్పుకోవచ్చు, ఆ బిల్డింగ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. కొంతమందిని హాస్టేజెస్గా పెట్టుకుంటారు, చంపేస్తారని బెదిరిస్తారు. అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మన హీరోయిన్ వాళ్ళని ఎదిరించి అక్కడున్న వాళ్ళని ఎలా కాపాడుతుంది, పోలీసులు కూడా ఏం చేస్తారు అనేది మూవీలో రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం ఓపిక పట్టాలి. మూవీ అక్కడ నుండి కొద్దిగా టెన్షన్ బిల్డ్ చేశారు, కానీ అది ఎక్కువ గ్రిప్పింగ్ అనేది లేదు. చాలా సింపుల్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. అరే ఈ సీన్ బాగుంటుంది అనుకునేటప్పుడు చాలా సింపుల్గా అలా వెళ్ళిపోద్ది, అంతే, ఫ్లాట్గా వెళ్ళిపోద్ది. హీరోయిన్ డైసీ రిడ్లీ 1 woman షో చాలా బాగా చేసింది. విలన్స్ అయితే చాలా వీక్ అనిపించారు నాకైతే. సరైన డైలాగ్స్ కానీ స్ట్రాంగ్ సీన్స్ కానీ పెద్దగా లేవు. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం మూవీలో బాగున్నాయి. విజువల్స్ అయితే నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా ఈ క్లీనర్ని కొంచెం కొద్దిగా బెటర్గా అయినా కొద్దిగా క్లీన్ చేసి ఉంటే బాగుండు. యావరేజ్గా మిగిలిపోయింది నాకైతే. ఓవరాల్ రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.